హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ అండ్ డిజిటల్ ఛానల్. సో ఈరోజు మనము ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ 10th క్లాస్కి సంబంధించిన ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్లో 11.3 సర్క్యూట్ డయాగ్రామ్స్ అంటే సర్క్యూట్ డయాగ్రామ్స్ గురించి మనము ఈ కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఎ సర్క్యూట్? సర్క్యూట్ అంటే కరెంట్ అనేది ఫ్లో అవ్వడానికి అంటే చార్జెస్ అనేవి ఫ్లో అవ్వడానికి ఉండే ఒక కంప్లీట్ పాత్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ అవ్వాలంటే మనకేం కావాలి? రూట్ మ్యాప్ కావాలి. అట్ ది సేమ్ టైం కరెంట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఫ్లో అవ్వాలి అంటే, వైర్లో కంప్లీట్గా ఫ్లో అవ్వాలంటే దానికి మనము ఒక పాత్ని క్రియేట్ చేయాలి. ఆ పాత్ని మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటాం. ఓకే, ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో మనకు 3 మెయిన్ పార్ట్స్ ఏమేమి ఉంటాయంటే, సెల్ ఉంటుంది. సెల్ కనెక్ట్ అయి ఉంటేనే కదా ఎలక్ట్రిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే బ్యాటరీలో నుంచి ఆ యొక్క ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ప్లగ్కి స్విచ్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? కరెంట్ని కనెక్ట్ చేయడానికి, కరెంట్ని బ్రేక్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. కనెక్టింగ్ వైర్స్ అంటే ఏంటి? కనెక్ట్ ఆల్ ద కాంపోనెంట్స్ అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ బల్బ్ కావచ్చు, ఇలాంటి కాంపోనెంట్స్ని మనం ఏం చేయాలంటే ఆ యొక్క వైర్కి మనం కనెక్ట్ చేయాలి. అంటే బేసిక్గా సింపుల్గా మీకు చెప్పాలంటే ఒక బల్బ్, అలానే కనెక్టింగ్ వైర్స్, అలానే ప్లగ్కి ఒక స్విచ్, ఒక సెల్ తీసుకొని మనము ఆ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అన్నింటినీ కాంబినేషన్ అంటే కంబైన్ చేసి వాటిని అన్నిటికీ కనెక్షన్ ఇస్తే వైర్తో, దాని తర్వాత మనం ఒక సెల్ని కనెక్ట్ చేసి దానికి ప్లగ్కిని స్విచ్ని ప్రొవైడ్ చేసి ఆ స్విచ్ అనేది మనం ఆన్ చేస్తే అప్పుడు బ్యాటరీలో ఉన్న కెమికల్ ఎనర్జీ గివ్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆ యొక్క ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే బ్యాటరీ నుంచి వైర్స్లోకి ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయ్యి మొత్తం ఎక్కడెక్కడ ట్రావెల్ అవుతుంది? ఆ కంప్లీట్ పాత్లో ట్రావెల్ అవుతుంది. సో అక్కడ కనెక్ట్ అయిన ఆ బల్బ్ అనేది అప్పుడు గ్లో అవుతుంది అన్నమాట. దీన్నే మనం సర్క్యూట్ అంటాం. సో దిస్ ఈస్ ద వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సర్క్యూట్. ఓకే, నెక్స్ట్ వై యూజ్ సర్క్యూట్ డయాగ్రామ్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఓకే, సో ఇట్ ఈజ్ ఈజీ అండ్ కన్వీనియంట్ టు డ్రా. ఇది అనేది సర్క్యూట్ డయాగ్రామ్స్ మనము అండర్స్టాండింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, డ్రా చేసుకుంటాం. ఇట్ ఈస్ ఈజీ టు అండ్ కన్వీనియంట్ టు డ్రా అంటే మనము ప్రాక్టికల్గా సర్క్యూట్స్ని కనెక్ట్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కనెక్ట్. అదేవిధంగా ఇక్కడ డయాగ్రామ్ వేసుకుంటే మనకు చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సర్క్యూట్స్ గురించి అర్థం చేసుకోవడానికి మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. వీ యూజ్ స్టాండర్డ్ సింబల్స్ టు రిప్రజెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్. డిఫరెంట్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకేనా? లైక్ బ్యాటరీ అని, సెల్ అని, బల్బ్ అని. సో వీటన్నిటిని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం అంటే డిఫరెంట్ సింబల్స్ని మనము యూజ్ చేసుకుంటాం. స్టాండర్డ్ సింబల్స్ని యూజ్ చేసుకుంటాం డిఫరెంట్ కాంపోనెంట్స్కి. ఓకే, ఇప్పుడు కింద ఒక టేబుల్ ఉంది. అందులో కొన్ని ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉంటాయి. వాటి యొక్క సింబల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. బికాస్ ఇట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద నెక్స్ట్ క్లాస్. సో టేబుల్ 11.1 సింబల్స్ ఆఫ్ సమ్ కామన్లీ యూజ్డ్ కాంపోనెంట్స్ ఇన్ సర్క్యూట్ డయాగ్రామ్స్లో కామన్గా యూజ్ చేసే కొన్ని కాంపోనెంట్స్ యొక్క సింబల్స్ అన్నమాట. సో ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ సెల్ని మనము దాని యొక్క సింబల్ రిప్రజెంటేషన్ ఈ విధంగా చేసుకుంటాం. సో బ్యాటరీ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ ద సెల్స్. అంటే ఒక సింగిల్గా ఉంటే ఈ యొక్క సింబల్, దాన్ని మనం సింగిల్ ఎలక్ట్రిక్ సెల్ అంటాం. ఇలాంటి సింబల్స్ కాంబినేషన్లో ఉంటే అప్పుడు మనం దాన్ని బ్యాటరీ అంటాం. అంటే ఒక సింగిల్ సెల్ ఉంటే దాన్ని సెల్ అంటాం. ఇలాంటి సెల్స్ చాలా కలిస్తే కాంబినేషన్ ఆఫ్ సెల్స్ అయితే అప్పుడు దాన్ని మనం బ్యాటరీ అంటాం అన్నమాట. ఓకే, బ్యాటరీ అండ్ సెల్ యొక్క సింబల్ రిప్రజెంటేషన్ సేమ్, బట్ కాకపోతే బ్యాటరీలో సింబల్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు సెల్ యొక్క సింబల్ని మనము చాలాసార్లు ఇక్కడ డ్రా చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ప్లగ్కి అంటే ఏంటి? స్విచ్ అనమాట. సో ఇక్కడ చూడండి, స్విచ్ ఓపెన్ అనేది. ఓపెన్ అంటే ఏంటి? స్విచ్ అనేది ఆఫ్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఈ సింబల్ అనేది స్విచ్ ఆఫ్ ఉన్నప్పుడు ఈ యొక్క సింబల్ రిప్రజెంటేషన్ మనం చేసుకుంటాం. ఒకవేళ స్విచ్ ఆన్ అయితే, స్విచ్ ఈస్ క్లోజ్ అంటే స్విచ్ ఆన్ ఉన్నప్పుడు,
అప్పుడు మనము దాని యొక్క సింబల్ రీప్రజెంటేషన్ ఈ విధంగా తీసుకుంటాం. వైర్ జాయింట్ని మనము సర్క్యూట్ డయాగ్రామ్స్లో సింబల్ రీప్రజెంటేషన్ ఇలా చేసుకుంటాం అనమాట. ఓకే, అంటే ఎక్కడైతే జాయిన్ చేస్తున్నామో అక్కడ డాట్ లాగా వేసుకొని థిక్గా అక్కడ డ్రా చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ 6th వన్, వైర్ క్రాసింగ్ వితౌట్ జాయినింగ్ వైర్ అనేది క్రాస్ అవుతుంది. అంటే ఒక దాని వైర్ మీద ఇంకొక వైర్ అనేది పెడుతున్నాం అనమాట. అలా పెట్టేటప్పుడు మనము ఇలా ఈ విధంగా సింబల్ రిప్రజెంటేషన్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ కాంపోనెంట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న కాంపోనెంట్స్ 7th వన్, ఎలక్ట్రిక్ బల్బ్ మనందరికీ తెలుసు. సో ఎలక్ట్రిక్ బల్బ్ యొక్క సింబల్ రీప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. 1 సెకండ్. నెక్స్ట్ 8th వన్, రెసిస్టర్ యొక్క సింబల్ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ రెసిస్టర్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ఏ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టర్. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ రెసిస్టర్ యొక్క సింబల్ రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో వీటన్నిటి గురించి నెక్స్ట్ ఫర్దర్గా కాన్సెప్ట్ వస్తుంది, అప్పుడు మీకు నేర్పిస్తాను. బట్ ఇక్కడ మనం జస్ట్ సింబల్ రిప్రజెంటేషన్ మాత్రం నేర్చుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ యాంబీటర్ యొక్క సింబల్ ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వోల్ట్మీటర్ యొక్క సింబల్ ఇలా ఉంటుందన్నమాట. Okay, so the symbol of the ammeter is represented by capital A and the symbol of the voltmeter is represented by capital V. Okay, సో రిమెంబర్, మనము గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ అనమాట. ఓకే, ఆ పాయింట్స్ ఏంటివో ఇక్కడ చూసుకుందాం మనం. సో ఇక్కడ మీకు బిలోలో కనబడుతున్నాయి, అక్కడ డౌన్ సైడ్. రిమెంబర్, an electric circuit must be a closed path. Current flows from positive terminal to negative terminal outside the cell. ఓకే, అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ మస్ట్ బి క్లోజ్డ్ పాత్. అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ఖచ్చితంగా క్లోజ్డ్ పాత్ అయి ఉండాలి. క్లోజ్డ్ పాత్ అంటే ఏంటి? స్ట్రైట్గా లీనియర్గా ఉండకూడదు. క్లోజ్డ్ పాత్ అంటే ఇప్పుడు సర్క్యులర్ ట్రాక్ ఉంది, అదొక క్లోజ్డ్ పాత్. ఓకేనా, అట్లా క్లోజ్డ్ పాత్ అయి ఉండాలన్నమాట. దాని గురించి సర్క్యూట్ డయాగ్రామ్స్ వచ్చినప్పుడు, సర్క్యూట్ డయాగ్రామ్స్ వేసుకున్నప్పుడు దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లోజ్డ్ పాత్ అంటే ఏంటో. నెక్స్ట్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ ద పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్. ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి. కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ వెళ్తుంది. బట్ దేనికి ఆపోజిట్గా వెళ్తుంది? ఎలక్ట్రాన్స్కి ఆపోజిట్గా వెళ్తుంది. సార్ ఇక్కడ ఎలక్ట్రాన్సే కదా సార్ కరెంట్ని క్యారీ చేసుకుని వెళ్ళేది నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ అని మీరు అడిగితే ఇక్కడ కరెక్ట్. ఎలక్ట్రాన్స్ అనేది నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి ట్రావెల్ అవుతాయి కరెంట్ని క్యారీ చేసుకుంటూ. బట్ ఇక్కడ కన్వెన్షనల్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది పాజిటివ్ టు నెగిటివ్ వైపు వెళ్తుంది అనమాట. అంటే కరెంట్ ఫ్లోస్ opposite to the direction of electrons, but the electrons flows opposite to the direction of current అనమాట. ఈచ్ సింబల్ హ్యాజ్ ఎ ఫిక్స్డ్ మీనింగ్. ఇక్కడ నేర్చుకున్న మనం సింబల్స్కి ఒక ఫిక్స్డ్ మీనింగ్ అనేది ఉందన్నమాట. వీ యూస్ దీస్ సింబల్స్ టు డ్రా నీట్ అండ్ ఈజీ సర్క్యూట్ డయాగ్రామ్స్. సో దీస్ సింబల్స్ వీఆర్ గోయింగ్ టు యూస్ టు డ్రా అ సర్క్యూట్ డయాగ్రామ్స్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం.